నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. బ్రహ్మోస్మి. ఈరోజు మనము ముక్తినాథ్ యాత్ర చేయబోతుంటాం. ముక్తినాథ్ యాత్ర అంటేనే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ముక్తి పొందాలని సంకల్పం చేస్తూ ఉంటారు. అదే ఒక ముక్తినాథ్ యాత్రను చేయాలంటే మొదలు మనము ఇండియా నుండి కాఠ్మండూ రావాలి. కాఠ్మండూ నుండి పోఖ్రా నుండి జోంసం రావాలంటే కేవలం 20 నిమిషాలు మాత్రం చాలు. ఆ 20 నిమిషాల్లో విమానంతో ప్రయాణం వచ్చి హిమాలయ మధ్యలో మనము అన్నపూర్ణేశ్వరి పర్వత శ్రేణి మధ్యలో ఇప్పుడు ఉన్నాము. దాదాపు 3800 అడుగులు ఎత్రం శిఖరాన అన్నపూర్ణేశ్వరి మౌంటైన్ మధ్య ముక్తినాథ్ యాత్రని చూస్తున్నాము. అక్కడ అంతేకాకుండా ఈరోజు అక్కడ విశేషంగా మీకోసం, మీ అందరి కోసం, లోక కళ్యాణం కోసం నేను నా శిష్యవృద్ధి నుండి మహాసుదర్శన యాగం చేస్తున్నాను. మీరందరూ సంకల్పం చేయండి. ఖచ్చితంగా మనకి, మీకి, అందరికీ మంచిదే అవుతుంది. ఇప్పుడు మనము ముందటికి సాగదాం. ముక్తినాథ్ శ్రీ మహావిష్ణువు నివాసం, భూలోక వైకుంఠం. ప్రతి భక్తుడు కనీసం ఒక్కసారైనా సందర్శించాలని కోరుకునే దివ్యక్షేత్రం. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య అలరారుతున్న ముక్తిధామం. బౌద్ధులకు పరమ పవిత్ర క్షేత్రం. నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో నెలకొని ఉంది. నేపాల్ రాజధాని కాఠ్మండూ చేరుకుని కాఠ్మండూ నుండి పోఖరా వెళ్ళి పోఖరా నుండి జోంసం అనే హిమాలయ గ్రామం చేరుకోవాలి. జోంసం నుండి నేరుగా ముక్తినాథ్ చేరుకోవచ్చు. నేపాల్ నుండి జోంసం వరకు విమానయానం లేదా హెలికాప్టర్లో ప్రయాణించి అక్కడి నుండి జీప్లో వెళ్ళవచ్చు. లేదా సాహస యాత్ర చేయాలనుకునేవారు ట్రెక్కింగ్ చేయవచ్చు. జోంసం ఒక చిన్న గ్రామం. చుట్టూ హిమాలయాలతో సుందరంగా ఉండే చిన్న గ్రామం. ఇక్కడ యాత్రికులకు వసతి సౌకర్యం లభిస్తుంది.
గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద ఇప్పుడు మనం చూస్తున్నాం జస్ట్ ఇప్పుడు తానే జోమ్సమ్ నుండి ప్రయాణం చేస్తే మధ్యలో ఇక్కడ నేపాల్ మిలిటరీ సేన ముగిసిపోయింది. ఇప్పుడు టిబెట్లోకి ప్రవేశం చేస్తున్నాం. ఆ ప్రవేశ ద్వారంలో మధ్యన మనం చూస్తున్నాం గండకి కాళీ నది. జోమ్సమ్ నుండి ముక్తినాథ్ వెళ్లే మార్గం మంచు పర్వతాల మధ్య గందకీ నది మీదుగా సాగుతుంది. ఎటు చూసినా మంచు కొండలు, ముగ్ధ మనోహర సౌందర్యం సందర్శకులని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. ఇప్పుడు మనము జోమ్సమ్ నుండి రాణిపొవ్వా అనే ఒక చిన్న గ్రామంకి వచ్చాము. మధ్యలో ఎంతో ప్రమాదకరమైన రోడ్డు, ఆ ప్రమాదకరమైన మంచు కొండల మధ్యలో హిమాలయాల్లో మనము వచ్చాము. ఇప్పుడు జస్ట్ రాణిపొవ్వా అనే ఒక గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడ నుండి ముక్తినాథ కేవలం కాలినడుగుతో మనం వెళ్ళాలి. కాలినడుగుతో వెళ్ళి ముక్తినాథ దర్శనం త్వరలోనే చేసుకుందాం. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. ముక్తినాథ్ 108 దివ్య దేశాలలో 105వ దానిగా చెప్తారు. వైష్ణవ సాహిత్యంలో ఈ క్షేత్రాన్ని తిరుసాలి గ్రామం అనేవారు. ఇదే ప్రధాన మందిరం. హిమగిరుల పైన విరాజిల్లుతున్న విశ్వవిఖ్యాతి పొందిన వైష్ణవ క్షేత్రం. పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ చుట్టూ ప్రాకారం, మధ్యన చిన్న మందిరం. ప్రాకారం పైన 108 జలధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ జలధారలని 108 దివ్య దేశాల పుణ్య తీర్థాలుగా పేర్కొంటారు. ఈ 108 జలధారల క్రింద స్నానమాచరించినా కనీసం కొన్ని నీటి బిందువులు తలపైన చల్లుకున్నా చాలు 108 దివ్య దేశాలను సందర్శించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో కూడా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులవుతారు. నారాయణుడి నామస్మరణతో శీతోష్ణములు మరచి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. లోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చేన్నరః సదా పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా. మీరు చూస్తున్నారు
ముక్తినాథ దేవాలయం విశేషమైన ఎన్నో అద్భుతాలు, ఎన్నో భగవంతుడు మనకి ముక్తిని ప్రసాదించే దేవాలయం ఇది. మహావిష్ణు దేవాలయం 1856 సంవత్సరాన ఒక రాణి వచ్చి ఇక్కడ దేవాలయాన్ని స్థాపన చేసిందని, ఆ రాణి పేరే ఈ ఒక గ్రామానికి స్థాపన చేశారు. ఇక్కడ సముద్ర తీరం నుండి దాదాపు 3800 అడుగుల ఎత్తున మనము ఉన్నాము. చూడండి, ఈరోజు మీ భాగ్యము పెద్దదో నా భాగ్యము పెద్దదో, మీ వల్ల నేను ఈరోజు ముక్తినాథన్ దర్శనం చేసుకున్నాను. సర్వే జన సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతో అని ఇప్పుడే దేవుడికి పూజ చేస్తున్నాం. ఖచ్చితంగా చూసిన వారికి వీక్షణా ఫలము, వింటున్న వారికి విన్న ఫలము అన్నీ కలగాలని ఆ ముక్తినాథంతో నేను వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. -డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం మనస వాచ కర్మణ మహావిష్ణువు ఆరాధన చేసే భక్తుల భక్తికి భగవంతుడు ప్రసన్నమవ్వాల్సిందే. ఈ క్షేత్ర పరిసరాల్లో శ్రీమన్నారాయణుడి సన్నిధిలో ఎల్లవేళలా మంచు కురుస్తూనే ఉంటుంది. వేసవిలో సైతం ఒక్కోసారి హఠాత్తుగా స్నోఫాల్ సంభవిస్తుంది. ఇదే గర్భాలయం. గర్భాలయంలో మహావిష్ణువు సాలగ్రామ శిలారూపంలో దర్శనమిస్తాడు. స్వయంభూ వ్యక్తమై తేజో విరాజితమై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఒక్కసారి ఈ ముక్తినాథ్ క్షేత్రం సందర్శించి ఈ స్వామిని మనసారా ఒక్క క్షణం దర్శిస్తే చాలు. జన్మజన్మల పాప విముక్తి, మోక్ష ప్రాప్తి. దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేం తం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావితస్యాంతే. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేం తం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావితస్యాంతే నాభ్యాం. ఇంతటి ముక్తిధామంలో దేవిశ్రీ గురూజీ గారు లోక కళ్యాణార్థం సుదర్శన హోమం చేశారు. జనులంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని విష్ణుమూర్తిని వేడుకున్నారు. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ
जनिभयस्थानतारण जगदवस्थानकारण निखिलदुष्कर्मकर्शन निगमसद्धर्मदर्शन जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन शुभजगद्रूपमण्डन सुरजनत्रासखण्डन शतमखब्रह्मवन्दित शतपथब्रह्मनन्दित प्रथितविद्वत्सपक्षित भजदहिर्बुद्ध्यलक्षित जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन निजपदप्रीत सद्गण निरुपधिस्फीत षड्गुण निगम निर्व्यूढ वैभव निजपरव्यूह वैभव हरिहयद्वेषितारण हरपुरप्लोषकारण जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन स्फुटतटिज्जालपिञ्जर पृथुतरज्वालपञ्जर परिगतप्रत्नविग्रह परिमितप्रज्ञदुर्ग्रह प्रहरणग्राममण्डित परिजनग्राणपण्डित జయ జయ శ్రీ సుదర్శన. ఒకవైపు ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, మరోవైపు హిమగిరుల ప్రాకృతిక సౌందర్యం, ఈ రెండు ఆస్వాదించాలంటే ముక్తినాథ్ సందర్శించాల్సిందే. అయితే యాత్రకు వెళ్లే ముందు ఇక్కడి వాతావరణ పరిస్థితులు తెలుసుకుని వెళ్లడం తప్పనిసరి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగ్యశీతల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీరమాలోల గోవింద క్షమాసాగర గోవింద నేపాల్ దేశంలో శ్రీ పశుపతినాథ్ మందిరం, శ్రీ బుఢా నీలకంఠ్ మందిరం, పోఖరాలో శ్రీ బారాహి భగవతీమాత మందిరం మొదలగు సందర్శనీయ క్షేత్రాలు ఉన్నాయి. గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద కృపా కోమల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సద్గుణ సదన గోవింద శ్రీస్మిత వదన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నారాయణ కవచం రాజోవాచ येन गुप्तः सहस्राक्षः सवाहानरिसैनिकान् क्रीडन्निव विनिर्जित्य त्रैलोक्यं बुभुजे श्रियम् भगवं सन्ममाख्याहि वर्म नारायणात्मकम् यथा ततायिनः शत्रून् येन गुप्तो जयन्मृथे श्रीशुक उवाच
धृतः पुरोहितस्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माहं तदिहैकमना शृणु श्रीविश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्रमुदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते दैवभूतात्मकर्मभ्यो नारायणमयः पुमान् पादयोर्जानुनोरुर्वोरुदरे हृद्यधोरसि मुखे शिरस्यानुपूर्व्यादोङ्कारादीनि विन्यसेत् ॐ नमो नारायणायेति विपर्ययमथापि वा करन्यासं ततः कुर्याद्द्वादशाक्षरविद्यया प्रणवादियकारान्तमङ्गुल्यं गुष्ठपर्वसु न्यसेद्धृदयवोङ्कारं विकारमनुमूर्धनि शकारं तु भ्रुवोर्मध्ये नकारं शिखया न्यसेत् वेकारं नेत्रयोर्युञ्ज्यान्नकारं सर्वसन्धिषु मकारमस्त्रमुद्दिश्य मन्त्रमूर्तिर्भवेद्बुधः सविसर्गं फडन्तन्तु सर्वदिक्षु विनिर्दिशेत् ॐ विष्णवे नमः। నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.